वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बजिस्नानं संसारमोचनं సంసారమలమోచనం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము. ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః యోగయజ్ఞాః తదా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాః చ యతయః సంశితౌ వ్రతాః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథా అపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అపరే మరికొందరు ఈ ప్రాణాయామం అనేటువంటి యజ్ఞమును కొనసాగిస్తూ ఉన్నారట. అపానే అపానమునందు ప్రాణమును, ప్రాణే ప్రాణమునందు అపానమును జుహ్వతి హోమము చేయుచున్నారు. దీనిని ప్రాణాయామం అని చెప్పనంటారు. ప్రాణాయామ పరాయణాః. ప్రాణాయామం చేయుట యందు పరాయణాః ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారు అని అర్థం. పతంజలి యోగ శాస్త్రంలో అష్టాంగ ప్రక్రియలో ఈ ప్రాణాయామాన్ని పేర్కొనడం జరుగుతుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగములుగా చెప్పేటువంటి మాట. ఇవి బాహ్య అంగములుగా అంతర అంగములుగా 2 రకాలుగా చెప్పుకొచ్చే విధానం. బాహ్య అంగములు 4, అంతర అంగములు 4. యమ నియమ ఆసన ప్రాణాయామ అంతవరకు బాహ్య అంగములు. ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటిది అంతర అంగములు. అది ఈ ప్రాణాయామం అనేది ఎందుకు చేస్తారంటే ముఖ్యంగా ఆసనాలు వేస్తారు. యమ నియమ ఆసనాల గురించి మనకి పతంజలి శాస్త్రంలో చెప్పే మాట. ఈ ఆసనములు అనేవి చాలా మంచిది, వేయటం కూడా ఆరోగ్యపరంగా మంచిది. ఉదయం పూట మనకు ఏవైతే సౌలభ్యంగా ఉంటాయో అవి వేయటం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారంగా ఆసనాలు అనేటువంటివి చాలా ఉన్నాయి. కూర్మాసనము, కుక్కుటాసనము, మయూరాసనము, శరభాసనము, వజ్రాసనము, సర్వాంగాసనము, హలాసనము, నవకాసనము, ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఆసనాలు. సుఖబ్రహ్మాసనంలో ఉన్నప్పుడు దాదాపుగా 70-80 ఆసనాలు వేసేవాడిని.
తర్వాత కాలంలో అన్నీ ఎగిరిపోయాయి పక్షులన్నీ. మయూరాసనం వేయడం చాలా కష్టం. ఈ సర్వాంగాసనం, శీర్షాసనాలు కొంచెం ఇబ్బందికర పరిస్థితి. నవకాసనము, భుజంగాసనము, శరభాసనము ఇలాంటివి వేసుకోవచ్చు. సులభంగా ఉండే ఆసనాలు అవన్నీ కూడా. ఏమిటంటే ఇవన్నీ మయూరాసనం, మయూరం ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉంటాయని మయూరాసనం అంటారు. భుజంగాసనం మనకు సర్పం ఎట్లయితే ఉంటుందో అట్లా చేసేది భుజంగాసనం అంటారు. నవకాసనం నావ ఎట్లా ఉంటుందో ఆ ప్రకారంగా వేయటం నవకాసనం అంటారు. శీర్షాసనం అంటే శిరస్సు కింద పైన పాదాలు ఉండేది శీర్షాసనము. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఆసనాలు అవి కొంచెం నేర్చుకుని వేయటం కూడా మంచిదే. మీకు దగ్గరలో యోగా సంబంధ కేంద్రాలు ఉంటాయి. ఓపిక చేసి కొంచెం అక్కడ దాకా పోయి రాగలిగితే వాళ్ళు కొన్ని ఆసనాలని చెప్తారు, సులభంగా వేసే ఆసనాలు. వయసును బట్టి వేయాలి ఆసనాలు కూడా. చిన్నతనంలో శరీరం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అవయవాలన్నీ కూడా ఏ పక్కకి తిప్పితే ఆ పక్కకి తిరిగే విధానం చిన్నతనంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇంటికాడ మొక్క పెడతారు కదా, ఆ మొక్క చిన్నగా ఉన్నప్పుడైతే దాన్ని మీరు వంపులు తిప్పి ఏ వైపుకు పోవాలో ఆ వైపుకి మీరు పంపించవచ్చు. అదే కనుక బాగా ముదిరిపోయిన తర్వాత తిప్పాలంటే మానుని తిరగ మొక్కయ్య వంగందే మానయ్య వంగున అన్నారు. అట్లా శరీరం కూడా చిన్నతనంలో ఉన్నప్పుడు ఉన్న విధానాలు వేరు. పెద్ద అయిన తర్వాత కనుక అలాంటివి వేసాము అంటే ఏదన్నా కాలు గీలే పటక్కమంది అనుకోండి, లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవటం అవుతుంది. చిన్నప్పుడు పద్మాసనం వేస్తారు కదా, బ్రహ్మాండంగా పడతాయి. 2 పాదాల పైకి వచ్చేస్తాయి పద్మాసనంలో. అవి అలవాటు ఉంటే పర్వాలా. పెద్ద అయిన తర్వాత కనుక ఆసనం వేశారని చెప్పానంటే ఏదైనా తొంటి పటక్కందని చెప్పి అనుకోండి, గోయిందా, నడిచే విధానం ఉండదు. ఈ ప్రకారంగా ఉదయం లేవగానే ఏదో కొన్ని ఆసనాలు నేను ఎప్పటికి కూడా ఉదయం పూట ఆసనాలు వేస్తాను. దానివల్ల ఆరోగ్యం బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆసనాలు వేసిన తర్వాత ప్రాణాయామం చేసే విధానం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అని జోడించారు. పతంజలి ఆసనాలకు ప్రాణాయామాన్ని జోడించారు. దీనిలో భస్త్రిక ప్రాణాయామము, కుంభక ప్రాణాయామము, కపాల భాతి ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా చెప్పించుకొని చేస్తే మంచిది. ఎందుకంటే ఆసనాలు వేసినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆయా భాగాలలో ఉన్నటువంటి గాలులన్నీ కూడా ఉదరానికి చేరుకుంటాయి. శరీరంలో శరీర అవయవాలు మలుపులు తిప్పినప్పుడు అక్కడక్కడ ఈ కొంత పేరుకుపోయి ఉన్నటువంటి గాలులు ఇవన్నీ కూడా ఉదరంలో చేరుకుంటాయి. దాన్ని కుంభక ప్రాణాయామం చేస్తారు, భస్త్రిక ప్రాణాయామం చేస్తారు. దీనివల్ల శరీరం లోపల ఉన్నటువంటి చెడు సంబంధ గాలంతా కూడా బయటికి పోతుంది. చాలామంది ఈ వాత నొప్పులు ఉంటాయి. కాలు నొప్పులు అంటారు, కీళ్ళ నొప్పులు అంటారు, నడుము నొప్పి అంటారు, మోకాల నొప్పి, ఇట్లాగా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత శుద్ధమయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాణాయామం చేయటం వల్ల. అది కాబట్టి ఆ ప్రకారంగా బాగా కుంభిస్తారు ప్రాణాన్ని, లోపల బాగా తీసుకుని ఆ తర్వాత వదిలిపెట్టే విధానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొంత మన శరీరాన్ని శుద్ధం చేసే విధానం. ఉదయం లేచినప్పుడు మనం దేహాన్ని శుద్ధం చేస్తాం కదా, శుద్ధం చేసే ప్రక్రియ లఘువగానే అందరూ పూనుకుంటారు. గృహ శుద్ధి, వస్త్ర శుద్ధి, పాత్ర శుద్ధి, దేహ శుద్ధి, ఇట్లా మనం ఉదయం లెగవగానే అన్ని శుద్ధులు ఇంట్లో గృహస్థులు పాటిస్తారు.
ఈ ప్రకారంగా మరి దుమ్ము ధూళి మట్టి మశానం ఇంట్లో అంతా పడిపోతుంది కాబట్టి అవన్నీ శుద్ధం చేసుకోవాలి. పాత్రలు శుద్ధం చేసుకోవాలి, ఇల్లు శుద్ధం చేసుకోవాలి, వస్త్రాలు శుద్ధం చేసుకోవాలి. ఈ మాలిన్యమంతా వచ్చి చేరిపోతూ ఉంటాయి. అవన్నీ జలం ద్వారా మనం శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత నిన్న చెప్పుకున్నాము మనం గృహాన్ని అగ్నిశుద్ధి, యజ్ఞం, పూజ ఇత్యాది వాటి వల్ల గృహములో ఉన్నటువంటి వాతావరణాన్ని శుద్ధం చేసుకునే విధానం ఒక ద్రవ్య యజ్ఞంగా చెప్పుకున్నాం గతంలో. మన శరీరం లోపల ఉన్నటువంటి కల్మషాలని శుద్ధం చేసుకునే ప్రక్రియ దీన్ని వాయువు ద్వారా వాయు శుద్ధం అంటారు. వాయువు ద్వారా శుద్ధం చేసుకోవడం. కపాలభాతి, కుంభక ప్రాణాయామం కొన్ని బాగా భస్త్రిక ప్రాణాయామాలు లోపల బాగా వేడి పుట్టిస్తాయి, బాగా కుంభిస్తారు, బాగా శ్వాసను కుంభిస్తారు. దాన్ని చేయటం వల్ల దేహం లోపల బాగా వేడి పుడుతుంది. అట్లా వేడి అనేటువంటి దాని ద్వారా కూడా లోపల శుద్ధం చేసుకోవటం అవుతుంది. లేదా ప్రాణం బాగా లోపలికి పీలుస్తారు, పీలిచి అట్లా కాసేపు ఉంచి దాన్ని మళ్ళా వదిలిపెడతారు. దానివల్ల కూడా మన శరీరం లోపల పేరుకుపోయి ఉన్న కల్మషాలన్నీ కూడా బయటికి పోతాయి. కాబట్టి శరీరాన్ని మనం జలం ద్వారా శుద్ధం చేసుకోవడం ప్రక్రియ. అది అందరూ మరి 2 పూట్ల పాటించే విధానం ఉంటుంది. కానీ లోపల ఉన్నటువంటి అశుద్ధాన్ని శుద్ధం చేయాలంటే జలం ద్వారా కూడా శుద్ధం చేసే ప్రక్రియ ఒకటి ఉన్నది. దాన్ని జలధౌతి అంటారు. ఈ 2 ఉంటాయి దీంట్లో. వస్త్రధౌతి, జలధౌతి 2 ఉంటాయి. వస్త్రధౌతి అంటే దాని వస్త్రాన్ని చాలా బారుగా కుట్టించుకుని పెట్టుకుంటారు. దాన్ని బాగా లోపలికి మింగి మళ్ళీ వస్త్రాన్ని పెట్టి లాగుతారు. లాగటం వల్ల లోపల ఉన్న కపాదులన్నీ కూడా వస్త్రం ద్వారా బయటకు వస్తాయి. దీన్ని వస్త్రధౌతి అని అంటారు. జలధౌతి అని ఇంకోటి ఉంటుంది. నీరు బాగా కాసి, ఒక తెపాల నీరు కాసి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొంత ఉప్పేసి దాన్ని తాగుతూ కొన్ని ఆసనాలు వేస్తారు. దానికి ప్రత్యేకంగా ఉంటాయి ఆసనాలు. జలధౌతికి ప్రత్యేకంగా ఉంటాయి ఆసనాలు. 4-5 ఉంటాయి ఆసనాలు. అవి వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోనకు పోయినటువంటి యొక్క జలమంతా మళ్ళీ వమనమై బయటకు వచ్చేస్తుంది. అవి వేయటం వల్ల దానిని జలధౌతి అని అంటారు. జలధౌతి అంటారు. ఇంకో ప్రక్రియ కూడా దీంట్లో ఉంటుంది. దాన్ని శంఖ ప్రక్షాళన అంటారు. శంఖ ప్రక్షాళన అని అంటే అది జలాన్ని సేవిస్తూ కొన్ని ఉంటాయి ఆసనాలు, 4-5 ఆసనాలు. అవి వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు మోషన్ అయి బయటికి వెళ్ళిపోతుంది. అది శంఖ ప్రక్షాళన అని అంటారు. ఈ ప్రకారంగా ఇవన్నీ ఏమిటంటే శరీరం అనేబడేటువంటి దానిని ఆరోగ్యవంతంగా ఉంచుకోవటానికి చేసేటువంటి ప్రక్రియలు యోగ సంబంధ విధానాలుగా ఆచరిస్తారు. ఎందుకంటే నేను గతంలో శాంతాశ్రమంలో 4 రోజులు రామారావు గారు అని యోగ శిక్షణ క్లాసులు పెట్టినప్పుడు దాంట్లో పాల్గొన్నా. అక్కడ 1 నెల కాలం పాటు శాంతాశ్రమంలో ఇవన్నీ చేయటం కారణంగా నాకు కొంత పరిచయం అయ్యింది. ఇవన్నీ ఏమిటంటే ఆరోగ్యం మంచిగా చేసుకోవటానికి ఇవన్నీ కూడా యోగా తత్వంగా ఉన్నటువంటి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ శంఖ ప్రక్షాళన, జలధౌతి, వస్త్రధౌతి ఇవన్నీ చేయటం కొంచెం అంతా కూడా శ్రమతో కూడిన పనులు. సులభంగా చేసే విధానం ఏంటంటే ఉదయం లేచిన తర్వాత కొంచెం కాళ్ళు చేతులు ఆడిస్తూ కొన్ని ఆసనాలను పడుకొని చేసేవి కొన్ని ఉంటాయి. అవి చేస్తే మంచిది. నుంచును కూడా చేసేటువంటివి కొన్ని ఉంటాయి. అవి కూడా పెద్ద శ్రమే ఉండదు. ఎంత వయసు పైబడినటువంటి వాళ్ళు కూడా నుంచుని చేసేవి కొన్ని ఉంటాయి, పడుకొని చేసేవి కొన్ని ఉంటాయి, కూర్చుని చేసేవి కొన్ని ఉంటాయి. 3 రకాలుగా ఉంటాయి. అవి వేయటం వల్ల కొంత శరీర భాగాలలో కదలికలు ఏర్పడి లోన ఉన్నటువంటి వాత సంబంధ గాలులు ఇవన్నీ కూడా
కొంత బ్యాక్టీరియా సంబంధ కణాలన్నీ దేహంలో పేరుకుపోయి ఉన్న చోట్లన్నీ కూడా బయటికి పోతాయి. అవి పోవటం వల్ల దేహం మరి కల్మషరహితముగా ఉంటుంది. అందువల్ల శరీరాన్ని వాయు శుద్ధి అని చెప్పని అంటారు. కనుక వాయువును బాగా కుంభించి భస్త్రిక ప్రాణాయామం చేసి లోన ఉన్నటువంటి కల్మషాలని తీసివేసే విధానంగా ఈ ప్రాణాయామం అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఆచరిస్తూ ఉండేటువంటి విధానము. ఇది ఆరోగ్య సంబంధమై ఉన్నటువంటి సూత్రం. ఇది అంతవరకు మాత్రమే దాన్ని చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ ప్రాణాయామం అనేది చాలామంది ధ్యానం యొక్క అంశంలో కూడా ప్రవేశింపజేసి ప్రాణాలని ఒగ్గబడతారు. ముఖ్యంగా ప్రాణములను కొంచెం సేపు ఆపగలిగేటువంటి విధానంగా కూడా కొంతమంది ప్రాక్టీస్ చేస్తారు. మరి కొంతమంది ఏంటంటే ఈ సముద్ర గర్భాలలోకి పోతారు. ఆడ పోయినప్పుడు నదుల్లో దిగినప్పుడు కొంత ప్రాణాన్ని ఆపగలిగేటువంటి నైపుణ్యత కూడా ఉండగలిగితేనే వాళ్ళు అంచేపు కూడా నదులలో లోపలికి పోయి ఏదన్నా తీసుకొచ్చే విధానం ఇవన్నీ కూడా చేస్తారు. దాని దగ్గర సాధనా సంబంధమైన అంశాన్ని వాళ్ళు ఏదో చేసుకుంటారు. కానీ ఆధ్యాత్మిక పరంగా మనకు ఆత్మజ్ఞాన విషయంలో చూసినట్లయితే మహాత్ములు చెప్పే విషయం అంతా కూడా మనసుని తన అదుపులో పెట్టుకోవాలి, మనస్సును ఆపాలి అనేటువంటి మాట. ప్రాణములు ఆపటము, దాని ద్వారా మనస్సుని వశం చేసుకోవటం అనేటువంటివి కూడా మనకి కొన్ని వినపడతా ఉన్నాయి. రమణ భగవానుల వారు ఉపదేశ సారములో కూడా ఈయన గారు మరి ప్రాణాయామ ప్రక్రియను కొంత దాంట్లో చొప్పిస్తారు. ప్రాణబంధనాత్ లియ్యతే మనః జాలపక్షివత్ రోధ సాధనం అన్నారు రమణ భగవానుల వారు ఉపదేశ సారములో. ప్రాణబంధనాత్, ప్రాణమును బంధించటం కారణముగా, లియ్యతే మనః, మనస్సు అనేది లయమవుతుంది అన్నారు. జాలపక్షివత్ రోధ సాధనం, జాలపక్షివత్, ఎట్లయితే వల వేస్తే ఆ వలలో ఏ విధంగా పక్షి బంధింపబడుతుందో ఆ ప్రకారంగా ఈ ప్రాణములు బంధించటం కారణముగా మనస్సు అనేది వాళ్ళకు వశమవుతుంది అని చెప్పనే మాట. ఈ ప్రకారముగా ఈ ప్రాణములు అనేటువంటి వాట్లను నిరోధించి ప్రాణాయామం ద్వారా మనస్సును వశం చేసుకునేటువంటి విధానంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది అయితే ఏంటంటే ఈ ప్రాణం అనేది సర్వేశ్వరుని అధీనములో ఉన్నది. ఈ ప్రాణ గమనం అనేటువంటి అంశం సర్వేశ్వరునికి సంబంధించిన అంశం అది. అందువల్ల దాంట్లో మనం చేయబెట్టడం అంత మంచి పని కాదు. ఈ యోగాసనాలు అనేవి వేసినప్పుడు భస్త్రిక ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం ఆరోగ్య నిమిత్తంగా అప్పటికప్పుడు కాసేపు వేసి చేసే విధానం అది పర్వాలేదు. కానీ ధ్యానం విధానంలో మనస్సును ఆపటానికి శ్వాసను బంధించే విధానం అనేది చేసే విధానం ఉంటుంది. ఎందుకంటే ప్రాణముతో మనం ఎలాంటి చలగాటాలు ఆడకూడదు. ఎందుకంటే మన జీవితానికి ఇది ముఖ్యమై ఉన్నటువంటి యొక్క గమనం వస్తువు అది. మన శరీరంలో ఏ యొక్క భాగం లోపించినా జీవన విధానం కొనసాగింపబడుతుంది. లోకంలో నేత్రాలు లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, చెవులు అనగా వినికిడి లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, మాట శబ్దం లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కాళ్ళు లేని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఏ అవయవం లోపించినా కానీ మిగతా వాటి వ్యవహారం వాళ్ళ జీవన విధానంలో ఉంటుంది. కానీ ఈ శ్వాస అనేది మాత్రం అది ప్రధానమై ఉన్నటువంటి వస్తువు. అది లేకపోతే ఏ పని సాగదు, ఏ జీవనమే లేదు అసలు మానవుడికి. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద భగవానుల వారు ఒక అంశాన్ని చెప్పుకొస్తారు. ఈ ప్రాణములకు ఇంద్రియాలకు వైరం వచ్చింది. అన్ని ఇంద్రియాలు ప్రాణముతో చెప్పాయి, మేము ఉండబట్టే దేహం నిలబడి ఉన్నది, మేము లేకపోతే ఈ దేహ వ్యవహారమే ఉండదు అని చెప్పని ప్రాణముతో సవాల్ చేశాయి. సరే చూద్దాం అని చెప్పిన అన్నారు.
ఒక్కొక్క ఇంద్రియమే అది సెలవు పుచ్చుకుని పోతుంది. శ్రోత్రేంద్రియం ఉందనుకోండి, అది తన యొక్క పుట్టింటికి పోయింది ఆకాశానికి. కొద్ది కాలం అయిన తర్వాత శ్రోత్రేంద్రియం వచ్చింది. నేను పోయాను కదా, మీ వ్యవహారం ఎట్లా ఉందని చెప్పి అడిగింది. నువ్వు లేకపోయినా మా వ్యవహారం మాకు సాగింది, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పిన అన్నాయి. ఆ ప్రకారంగా ఒక్కొక్క ఇంద్రియం సెలవు తీసుకుని పోతుంది. తిరిగి మరలా అడుగుతుంది, నేను లేను కదా, మరి దేహ వ్యవహారం సాగిందా అని చెప్పాను. నువ్వు లేకపోతే నీ పని మాత్రం లేదు, మిగతా మొత్తం మేము చేసుకుంటూ ఉన్నాం, హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అని చెప్పాను. ఈ ప్రకారంగా అయిన తర్వాత అప్పుడు ప్రాణం అన్నది, ఇప్పుడు నేను పోయేస్తాను చూడండి అని చెప్పి అన్నది. ఎప్పుడైతే ప్రాణం కాస్త ఈ దేహం నుంచి పైకి లెగుస్తూ ఉన్నదో, ఇక అన్నీ కూడా కుప్పకూలుతూ ఉన్నాయి, అవయవాలన్నీ సచ్చుబడిపోయి కుప్పకూలుతూ ఉన్నాయి. ఆ విషయం గమనించి ఇంద్రియాలన్నీ కూడా ప్రాణాన్ని స్తుతిస్తాయి. నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే మా బతికే లేదని చెప్పని స్తుతిస్తాయి. ఈ మాటలు మీకు ప్రశ్నోపనిషత్తులో ఈ అంశాలు వస్తాయి. దాంట్లో ప్రాణం ముఖ్యమై ఉన్నటువంటి యొక్క వస్తువుగా చెప్తారు. అందరికీ తెలిసిన విషయమే, ప్రాణం అనేది ప్రతి ప్రాణికి ముఖ్యమై ఉన్నటువంటి వస్తువు. ఏది ఉన్నా లేకపోయినా జీవించే అవకాశం ఉందేమో కానీ ప్రాణం అనేది లేకపోతే జీవన విధానమే ఉండదు. ఎందుకంటే ఈ ప్రాణం అనేటువంటిది భగవంతుడు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో ముడిపెట్టాడు. ఇప్పుడు సూక్ష్మ దేహముతో సంబంధం పడి ఉన్నటువంటివి ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు, ఇవన్నీ కూడా సూక్ష్మ దేహంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి సూక్ష్మ దేహం ఉన్నప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో సూక్ష్మదేహం విశ్రాంతి తీసుకున్నదా అంటే ఏ ఇంద్రియం పనిచేయదు. అట్లా సూక్ష్మదేహానికి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఈ స్థూల దేహం యొక్క విషయం వచ్చినప్పుడు ఈ స్థూల దేహము లోపల ఉన్న అవయవాలు, ఈ లోన పనిచేస్తున్న అవయవాలు అయితే బయట ఉన్నటువంటివి వీటిని కూడా అవయవాలు అంటారు. కాళ్ళు, చేతులు అవయవాలు అని చెప్పని అంటారు. ఇవన్నీ కూడా గోళకాలు, కర్మేంద్రియ గోళకాలు. హస్తము, పాదము, గుహ్యము, పాయువు, ఇవన్నీ కూడా కర్మేంద్రియ సంబంధ గోళకాలు. ఈ కర్మేంద్రియములు అనేటువంటివి ఉంటేనే కాళ్ళు, చేతులు, గుహ్యము, పాయువు ఇవన్నీ పనిచేసే అవకాశాలు ఉంటాయి. కర్మేంద్రియములు లేకపోతే ఇవి కూడా విశ్రాంతిలో ఉంటాయి. సుషుప్తి అవస్థలో ఇవి కూడా విశ్రాంతిలో ఉంటాయి. కానీ అవయవములు అని చెప్పన్నప్పుడు శరీరం లోపల ముఖ్య భాగాలుగా ఉండి పనిచేసేటువంటివి. ఆ పనిచేసేటువంటి భాగాలకు ఈ ప్రాణవాయువులతో సర్వేశ్వరుడు ముడివేశాడు. కాబట్టి ఈ ప్రకారంగా లోన లంగ్స్ అన్నాం, హార్ట్ అన్నాం, ఇంకా లెవరు, ఇంకా పేర్లు మనం చెప్తాం కదా. ఇవన్నీ అహర్నిశలు తల్లి గర్భం నుంచి బయటపడింది మొదలు తిరిగి మరలా భూగర్భంలో పోయే పర్యంతం వరకు వాటికి విశ్రాంతి అనేది లేకుండా పనిచేసేటువంటి విధానం అది ఎట్లా వచ్చిందయ్యా అంటే ఈ నిత్యము అహర్నిశలు గమనం కలిగి ఏ యొక్క శ్వాసలు ఆడుతూ ఉన్నాయో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో వాట్లను భగవంతుడు ముడివేశాడు. కాబట్టి శ్వాస అనేటువంటిది ప్రధానమై ఉన్నటువంటిది. వీటికి స్థూల దేహం యొక్క విధానం పనిచేయాలంటే శ్వాస అనేది వాటికి ముఖ్యమై ఉన్నది. కనుక ఈ ప్రకారంగా లంగ్స్, హార్టు, కిడ్నీస్ ఇవన్నీ కూడా ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి మళ్ళా తన యొక్క స్వరూపాలను విభజించుకుని వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన అని నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులని ఈ ప్రకారంగా ఆ ప్రాణవాయువులను సర్వేశ్వరుడే విభజించాడు.
వాటికి ఒక్కొక్క పని పరమాత్మ నియమించాడు. ఈ వ్యానం, ఉదానం, వ్యాన వ్యాన సర్వ శరీరగహ, వ్యాన సర్వ శరీరగహ అని అంటారు. అనగా వ్యానవాయువు దేహమంతా కూడా వ్యాపకమై ఉండి రక్తమును అన్ని నాడులలో ప్రసరింపజేసే విధానంగా అలాంటి ఆ శాసనం సర్వేశ్వరుడు చేశాడు. దానికి ఉదానవాయు ఉదాన కంఠదేశస్థ, ఉదానవాయు కంఠదేశమునందు ఉండి మనం పలకాలంటే ఆ శబ్దాలకు సహకరించి చక్కగా మాట్లాడటానికి యోగ్యముగా ఉదాన వాయువు మనకి సహకరిస్తుంది. అదే ప్రకారముగా హృది ప్రాణ అన్నారు. హృది ప్రాణ, ఆ హార్ట్ అనగా గుండె దాని కాడ ఈ ప్రాణవాయువు ఉండి రక్తాన్ని శుద్ధం చేసే ప్రక్రియగా అది పూనుకొని ఉన్నది. హృది ప్రాణ నాభి సమాన, నాభి దేశమునందు సమాన వాయువు అనేటువంటి దాన్ని పరమాత్మ ఏర్పాటు చేశాడు. ప్రాణాపాన సమాయుక్త, వాయువు. ఈ ప్రాణాపాన వాయువుల గమనం కారణంగా వాటికి రాపిడి కారణంగా ఏర్పడేటువంటి అగ్ని. అందుకే మీకు యజ్ఞాల్లో కూడా 2 అరణులు అంటే కట్టెలు బాగా మధించి దాని నుంచి వచ్చినటువంటి అగ్ని కణికలను, అగ్ని రవ్వలు తీసుకొని ఆ యజ్ఞ వాటికి ఎందు పెట్టి హోమం చేస్తారు. ఉత్తరారణి అధరారణి అంటారు. 2 కట్టెలు బాగా మధించగా వచ్చినటువంటి అగ్నితోనే హోమ కార్యం చేసే విధానం. అంటే ఏమిటంటే మనలో ఈ ప్రాణ అపానములు అనబడే 2 కట్టెలు బాగా మదించడం కారణంగా ఆ రెండింటి యొక్క రాపిడి విధానాలలో మరి మనలో ఏర్పడేటువంటి జఠరాగ్ని, ఆ జఠరాగ్నిని సర్వేశ్వరుడే ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. కనుక ఆ ప్రకారంగా మనం ఈ 2 అరణులు బాగా మధించి వచ్చిన అగ్నితో హోమకార్యం చేస్తున్నట్లుగా దానికి ఏంటంటే లోపల సర్వేశ్వరుడు ఈ ప్రాణాపానవాయువులు అనబడేటువంటి 2 కట్టెలను బాగా మధించి లోపల సమాన అనే అగ్నిని రగిల్చి దాంట్లో మరి హోమకార్యముగా పచామ్యన్నం చతుర్విధం 4 విధములుగా ఉన్నటువంటి యొక్క ఆహార పదార్థాలని ఆయన హోమకార్యంగా ఆహుతి చేస్తున్నాడు. దాన్ని యజ్ఞం, అది ఒక యజ్ఞమే, సర్వేశ్వరుడు చేసే యజ్ఞం. అది ప్రతి శరీరములో సర్వేశ్వరుడు చేసేటువంటి యజ్ఞం జఠరాగ్నిని వ్రేలిసి దాంట్లో హోమం చేస్తూ ఉన్న విధానం. సమాన నాభిదేశస్థ అని, కాబట్టి నాభి యందు ఆ సమాన వాయువు ఉండి జీవులు తీసుకునేటువంటి ఆహారాన్ని అక్కడ పచనం చేయటం లాంటి జరుగుతూ ఉన్నది. అదొక వాయువు యొక్క సంబంధమై ఉన్న పనిగా ఉన్నది. గుదే అపాన, వాయు స్థలములో అపాన వాయువు ఉండి తాము తీసుకున్నటువంటి యొక్క పదార్థం జీర్ణం కాగా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే చాలా అద్భుతమైన యొక్క విధానము. ఈ ప్రాణాపాన సమాయుక్త అనే మాటలో ఈ ప్రాణాపాన వాయువుల యొక్క రాపిడి విధానాలుగా దాంట్లో సమాన అనేటువంటి అగ్నిని పుట్టింపజేసి ఈ జీవులు తీసుకుంటున్నటువంటి జల సంబంధమై ఉన్న నీటిని, పృథ్వీ సంబంధమై ఉన్న పదార్థాలని రెండింటినీ కూడా ఆయన అక్కడ మదనం చేసి పచనం చేసి దాని నుంచి వచ్చినటువంటి సారభూతమై ఉన్నటువంటిది ఒక జీవుల ఉత్పన్నం కావటానికే యోగ్యమై ఉన్నటువంటి ప్రాణ కణాలని ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. దాన్నే రేతస్సు అంటారు. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. కనుక అగ్ని అనేటువంటి దాని యందు ఈ జల సంబంధమై ఉన్నటువంటి యొక్క వారిని, పృథివీ సంబంధమై ఉన్నటువంటి పదార్థాలని రెండింటినీ కూడా సర్వేశ్వరుడు ఉదరగోళమునందు
హోమకార్యముగా వాట్లను యజ్ఞమును వ్రేలిసి దాంట్లో మరి 2 పదార్థాలను బాగా మధించి దాని నుంచి అనేక ధాతువులను ఉత్పన్నం చేయటమే కాకుండా ఈ విశ్వంలో సకల జీవులు నిర్మాణాత్మకముగా ఉండేట్లుగా ఉండేటువంటి ప్రాణ కణములను, వీర్య కణములను, రేతో కణములను ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. వాటిని వేరే మార్గం ద్వారా ప్రవేశింపజేసి లోకంలోకి ఈ జీవులను తీసుకొస్తూ ఉన్నాడు. అనగా విశ్వంలో సూక్ష్మ దేహాలు కలిగి ఉన్నటువంటి జీవులకు ఒక ఆకారాన్ని ఇవ్వటానికి సర్వేశ్వరుడు చేస్తున్నటువంటి ఒకానొక ప్రక్రియ, ఒకానొక విధానమే అక్కడ మరి ప్రతి పదార్థము నుండి కొన్ని లక్షల జీవ కణాలని ఆయన తయారు చేసి జీవులకు శరీరాలు వచ్చేట్లుగా చేస్తూ ఉన్నటువంటి విధానం. అయితే ఒక శరీరములో ఏర్పడేటువంటి రేతస్సు కణాలు ఊర్ధ్వరేతం, అవి ఆ కణాలు శరీరములో ఇమిడిపోయే చాలా ఉంటాయి. కొన్ని కణాలు మాత్రమే మరి వేరే దేహమునందు ప్రవేశింపజేయబడి అక్కడ శరీరాన్ని రూపుదాల్చుకొని విశ్వంలోకి రావటం అనేది జరుగుతూ ఉన్నది. అయితే కొన్ని లక్షల జీవ కణాలు ఉత్పన్నం కాగా వాట్ల నుంచి ఏ ఒక్క కణమో ఈ దేహము ధరించి విశ్వంలోకి రావటం లాంటిది జరుగుతూ ఉన్నది. ఇది ఒక అంతర్గతంగా సృష్టి విధానములో జరుగుతున్నటువంటి కార్యం. కాబట్టి అన్ని కణాలు సమీకృతం కావు. ఒక చూడండి, మామిడి చెట్టుకి ఋతుకాలం రాగానే ఆ చెట్టు అంతా కూడా పూత విరగబూస్తుంది. ఆ పూత అంతా పిందెలు కావు. ఆ పూత 190% పైగా రాలిపోతుంది. కొద్ది పూత మాత్రమే పిండి రూపం దాలుస్తుంది. ఆ అయినటువంటి పిందులన్నీ కూడా మళ్ళీ కాయలు కావు. ఆ మొత్తం రాలిపోతాయి, చాలా రాలిపోతాయి. రాలిపోయినటువంటి వాటిలో మిగలగా అవి మాత్రమే కాయలు అవుతాయి. అయినా కాయలు కూడా మొత్తం కావు, పండ్ల దాకా ఉండవు, మధ్యలో అవి కూడా రాలిపోతాయి. పండు దాకా వచ్చేది కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ ప్రకారంగా పురుషుని శరీరమునందు సర్వేశ్వరుడు అగ్నిగుండము నుంచి వ్రేలిసి దాని నుంచి అనేక రసాయనాలు తయారు చేసింది గాక వాటి యొక్క సారభూతముగా ఉన్నటువంటి జీవ కణాలని, వీర్య కణాలని, రేతస్ కణాలని సర్వేశ్వరుడు లక్షల కొలది వాడు చేయగా వాటిల్లో ఏ ఒక్కటో ఫలించి శరీరధారి అయి లోకంలోకి రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సర్వేశ్వరుని యొక్క ప్రక్రియ. కాబట్టి జన్మ చాలా విలువైంది అని చెప్పని అంటారు. దుర్లభం మానుషం దేహం. అసలు మానుష దేహమే కాదు, ఏ దేహం రావాలన్నా కానీ దుర్లభం. ఎందుకంటే దాంట్లో ఫలించేటువంటిది ఒక కణం మాత్రమే. కొన్ని లక్షల కోట్ల కణాలు ఉత్పన్నం కాగా వాటిల్లో ఏ ఒక్కటో మరి గర్భాశయాన్ని ప్రవేశించి అక్కడి నుంచి శరీరాన్ని పొంది బయటకు వచ్చేటువంటి విధానము. కాబట్టి జన్మ చాలా విలువైంది. దానికి ఉన్నటువంటి కాలాన్ని సర్వేశ్వరుడు కాలం అనేటువంటి ఆయువును పోశాడు. దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి యొక్క మార్గంలో వివేకవంతులై ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణం చేస్తారు. చాలామంది అట్టి ఆయువుని చిన్న వాటికి కూడా ఖర్చు పెట్టేసి వృధా చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ధనం పోతే మళ్ళా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆయుక్షీణం అయ్యింది అంటే దాన్ని సంపాదించుకునే అవకాశాలు లాంటివి లేవు. అందువల్ల అటు ఆయువుని యోగులై ఉన్నవాళ్ళు, మహాత్ములై ఉన్నవాళ్ళు దానిని భద్రపరుచుకుంటారు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే మార్గంలో ప్రయాణం చేస్తారు. కాబట్టి వాళ్ళకు జీవితం చాలా విలువైందై ఉంటుంది. దాని చిన్న వస్తువులకు, విలాస వస్తువులకు ఆయువును వాళ్ళు ఖర్చు పెట్టరు. దాని చక్కగా దైవ సంబంధమై ఉన్న మార్గానికి, జీవితం యొక్క సంబంధమై ఉన్న మార్గం వరకు మాత్రమే ఆయువును చక్కగా వాళ్ళు వినియోగింపజేసుకుంటారు. కాబట్టి
మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అన్నారు. మళ్ళా మళ్ళా మానవ జన్మే కాదు, ఏ జన్మైనా రాదు. ఎందుకంటే సృష్టి వ్యవహారం లోపల అట్లా ఉన్నది. సృష్టి వ్యవహారం చాలా లోపల అట్లా ఉన్నది. ఎంతో కాలముగా పరిణామ విధాయ కాలంలో ఈ దేహం అనేది ఈనాడు ఈ జీవునికి ప్రసాదింపబడింది. కాబట్టి వ్యక్త రూపులై విశ్వంలో కనపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యక్త రూపం రావటానికి ఎంత కాలం విశ్వంలో పట్టిందో అది అంతు చెక్కనటువంటి విధానం. ఒక్కసారి వైజ్ఞానికంగా చూసినట్లయితే అర్థమవుతుంది ఈ విషయాలన్నీ కూడా. కాబట్టి ఈ ప్రకారముగా మరి మనం చూస్తే పంచభూతాలు ఆకాశము వాయువు చెప్పుకున్నాం. కాబట్టి అగ్ని జలము పృథివీ ఈ ప్రకారముగా వాయువు అనేటువంటి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా లోపల ఉదరమునందు జఠరాగ్ని అనేటువంటి అగ్నిని రగిలిసి దాని యందు ఈ పృథివీ జల సంబంధమై ఉన్న పదార్థాలని హోమం చేసి ఆ హోమ కార్యము నుండి హవిస్సుగా రేతస్సుని ఉత్పన్నం చేసి దాని నుండి లోకంలో జీవజాలాన్ని తీసుకొస్తున్నటువంటి విధానం. ఎవరో ఒకసారి ఉపన్యాసంలో చెప్పిన మాట, మేఘములు అనేటువంటివి అనగా సూర్య భగవానుడు ఈ పృథ్వీ మండలం మీద తన కిరణములు అనేటువంటి వాట్లను కురిపించి ఈ భూమి యందు హోమం చేయటం కారణంగా దాని నుంచి ఉన్నటువంటి ఆ యొక్క జలరాశులు అన్నీ కూడా ఆవిరిగా చేయబడి మేఘము అనేటువంటి అవిస్సుగా ఏర్పడిందట. ఈ మేఘము అనేటువంటి హవిస్సు అదేం చేసిందని చెప్పానంటే జలధారలు అనేటువంటి విధానముగా తిరిగి మరలా వాటిని భూమి మీద హోమం చేయటం కారణముగా ఆ భూమి నుండి సస్యాదులు అనేటువంటి హవిస్సులు ఏర్పడ్డాయట. ఈ సస్యాదులు ధాన్యాదులు అనేటువంటివి ఈ జీవులు అనబడేటువంటి వారు తమ ఉదరగోళమునందు జఠరాగ్ని యందు హోమము చేయగా దాంట్లో తప్తమైనటువంటి యొక్క ఈ హవిస్సులు ఇవన్నీ కూడా జీర్ణమై దాని నుంచి ఒక మరి రేతస్ అనబడేటువంటి ఒక హవిస్సు ఏర్పడింది అన్నారు. అంటే రేతస్ అనేటువంటి హవిస్సును తన స్వపత్ని యందు హోమము చేయగా ఆమె నుండి మరి జీవులు అనేటువంటి ఒక హవిస్సు అనేటువంటిది ఏర్పడిన విధానమే ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ జీవరాశులు అని ఈ విధంగా విశ్వ యజ్ఞముగా పోల్చి చెప్పినటువంటి ఒకనొక అంశం. కాబట్టి ప్రకారముగా ఈ సమానము అనేటువంటిది నాభి స్థలములో ఉండి ఆహారం పచనం చేసే విధానముగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేశాడు. తర్వాత అపానం అనేటువంటిది వ్యర్థ పదార్థాలను బయటికి నెట్టే విధానముగా అపాన వాయువు వినియోగింపజేశాడు. ఈ ప్రకారంగా చూస్తే మన శరీరములో ఈ వాయువులు చేస్తున్నటువంటి పని చాలా అద్భుతమై ఉన్నటువంటి పని. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఏ శ్రమ లేదు. మనం కేవలం మన పాటికి మనం ఉంటే చాలు. మిగతా వ్యవహారం అంతా లోపల సర్వేశ్వరుడే జరిగిపోయేట్లుగా పెట్టేశాడు. ఈ వ్యవహార విధానాలలో ఏది కొంచెం కుంటుపడ్డా మన పరిస్థితి అస్తవ్యస్తమైపోతుంది. సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలలో ఏమైనా లోపం ఏర్పడ్డా ఇబ్బంది ఏర్పడుతుంది. స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి అవయవాలలో ఏమాత్రం లోపం ఏర్పడ్డా మనకి ఇబ్బంది అయిపోతుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేని విధానముగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహించి అన్నిటినీ కూడా సరైనటువంటి విధానాలుగా పనిచేసేటువంటి కోణములో సర్వేశ్వరుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రకారంగా ఈ ప్రాణములు అనబడేటువంటి యొక్క విషయం చూసినట్లయితే మరి మన ఈ శరీరము అనబడేటువంటి దాంట్లో ఏవైతే ముఖ్యమైన భాగాలు ఉన్నాయో, శరీరం జీవించటానికి ఏ ఒక్కటి లోపించినా ప్రమాదమే. లంగ్స్ పనిచేయకపోయినా, కిడ్నీ పనిచేయకపోయినా, లివర్ పనిచేయకపోయినా, హార్ట్ పనిచేయకపోయినా, ఇంకా మిగతా ఏం పనిచేయకపోయినా, ఇప్పుడు చూడండి ప్యాంక్రియాస్ అది పనిచేయటం మానేసింది. చాలామందిలో ఇదే జరుగుతున్న ప్రక్రియ. ప్యాంక్రియాస్ నుండి కనుక ఉత్పన్నమయ్యేది ఇన్సులిన్ అనే ద్రవం. ఆ ద్రవం ఉత్పత్తి అయి
తీసుకున్నటువంటి యొక్క ఆహారం జీర్ణమయ్యాక అది చక్కెరగా మారిపోతే ఆ చక్కెర యొక్క పదార్థములో ఇన్సులిన్ అనేటువంటి ద్రవం కొంచెంగా పరమేశ్వరుడు దాంట్లో పడేయటం కారణంగా అది రక్తంగా పరిణమిస్తుంది. కానీ చాలామందిలో ఈ ప్యాంక్రియాస్ అనేటువంటి యంత్రం పనిచేయటం మానుకోవడం కారణంగా షుగర్ వ్యాధులు వచ్చి కూర్చున్నాయి. ఎవరు పడ్డా షుగర్ వ్యాధులు. కారణం ఏంటంటే ఆ ఒక్క యంత్రం పనిచేయటం మానుకున్నటువంటి విధానాలు. కొద్ది మందిలో హార్ట్ అటాకులు అని చెప్పని ఇట్లా కొన్ని చూస్తూ ఉంటాము. సరే, ఇవన్నీ కూడా మనిషి తనకు తానుగా చేసుకుంటున్నటువంటి అపరాధాలు. సరైనటువంటి యొక్క ఆహార నియమాలు లేకుండా ఈ ప్రకారంగా ప్రవర్తించడం కారణముగా తర్వాత కాలంలో తానే తన దేహం యొక్క విషయంలో నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా సర్వేశ్వరుడు మరి ఏ యొక్క శ్వాస రోజుకు 21,600 సార్లుగా సంచరించేటువంటి విధానంలాగా నియమాన్ని విధించాడో అలాంటి ఆ నియమం నిరాఘాటంగా సాగాలి. దానికి మనం ఏ కోశాన అడ్డుపోకూడదు, అడ్డు చేయి పెట్టకూడదు. ఎందుకంటే అది మన శరీరంలో చాలా ముఖ్యమై ఉన్నటువంటి యొక్క వస్తువు. మన శరీరములో చూస్తే కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా సంబంధ కణజాలాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి లోపల. వాటన్నింటినీ కూడా ఈ ప్రాణాపాన వాయువులు బయటికి పోస్తూ ఉన్నాయి. అందువల్ల లోనికి పోయే వాయువు ప్రాణం అన్నాం, బయటకు వచ్చేటువంటి గాలిని అపానము అన్నాం. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. కనుక లోపల నుంచి వచ్చేటువంటి వాయు ఎట్లా వస్తున్నది అంటే మలినమై వస్తున్నది, మాలిన్యాలు మోసుకొస్తూ ఉన్నది. ఒక వ్యక్తి ఆవలింత చేశాడు అంటే దాని ద్వారా గర్భగోళంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా సంబంధ అణువులు బయటకు వచ్చేస్తాయి. అట్లా లోనికి పోయిన శ్వాస బయటకు వచ్చింది అంటే దాన్ని అపానము అన్నారు. చాలా కల్మషముగా ఉన్నటువంటి వాయువు అన్నమాట. కారణం ఏంటంటే శరీరములు ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి యొక్క వాటిలను తోడి బయట పోస్తూ ఉన్నది. లోన ఉన్న కల్మషాలని తోడి బయట పోస్తూ ఉన్నది. ఈ ప్రకారముగా దేహాన్ని ఎప్పటికప్పుడు శుద్ధం చేసేటువంటి విధానం, క్లీన్ చేస్తూ ఉన్నాడు పరమ వాయువుల ద్వారా. శరీరం లోపల ఉన్నటువంటి కల్మషాలని శ్వాస ద్వారా బయట పోసి దేహాన్ని శుద్ధంగా ఉంచే విధానముగా మనం కూడా చాలా వరకు శరీర ఆరోగ్యాన్ని కోరుకున్నటువంటి వాళ్ళమై సరైనటువంటి యొక్క మంచి నీటిని, మంచి సాత్వికమై ఉన్నటువంటి ఆహారాన్ని ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే అంతగా కల్మషాలు దేహంలో మరి నిలబడే అవకాశాలు ఉండవు. కానీ మరి ఈ తీసుకునేటువంటి యొక్క ఫుడ్ చాలా మరి కల్మషయుక్తమై ఉన్న ఫుడ్డుని లోన పడేయటం కారణంగా లోనవి జీర్ణమైన తర్వాత ఉత్పన్నమయ్యేటువంటి వాటిని తోడిపోయటానికి శ్వాసకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక దానికి శక్తికి మించినటువంటి విధానాలు అయిపోయినప్పుడు ఇవన్నీ దేహంలోనే పేరుకుపోయి ఆ తర్వాత శరీరంలో రుగ్మతల రూపకంగా, వ్యాధుల రూపకంగా రావడంతో దాన్ని నయం చేసుకోవటానికి ఆసుపత్రులకు మనం పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇక్కడ ఎంతమంది ఆసుపత్రుల్లో మూలుగుతూ ఉన్నారు, అవస్థపడుతూ ఉన్నారు, నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మరి శరీరములో ఏ యొక్క పదార్థాలు పోకూడదో అవన్నీ కూడా దాంట్లో పడేయటం కారణంగా అక్కడికి మరి లోన ఉన్నటువంటి యొక్క వాయువులు శుద్ధం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక వాటికి కూడా సాధ్యం కానంతటి విధానంగా లోన పదార్థాలు పడేయటం కారణంగా అది కూడా చేతులు ఎత్తేసి నీ కర్మరా అని చెప్పేసి అని వదిలిపెట్టేసిన విధానమే అవన్నీ లోన పెరిగిపోయి అనేక రుగ్మతలకు, వ్యాధులకు కారణమై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది మానవుడు యొక్క జిహ్వ చాపల్యానికి లోనై మసాలాలు లాంటివన్నీ కూడా లోపల పడేసి ఇబ్బంది చేస్తున్న పరిస్థితి. అనేకమైనటువంటి యొక్క జీవులను కూడా వధించి వాటిని కూడా లోన పడేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా జీర్ణం కాక లోన కల్మషాలు బయటికి పోక
ఆ తర్వాత కాలంలో అనేక వ్యాధులకు గురైనప్పుడు దాని ద్వారా మానవుడు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆసుపత్రులు మొత్తం నిండిపోతా ఉన్న కారణం ఏంటంటే దీని కారణంగా అన్నమాట. అక్కడే ప్రాణవాయువు శక్తి మేరకు అది ఈయన బతికించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఏంటంటే వాటికి సాధ్యం కానంతటి విధానాలుగా మనం లోపల పడేసే పదార్థాలు చివరికి అవి కూడా ఇబ్బంది పడుతూ వదిలిపెట్టేసిన విధానం నుంచే మనం అనారోగ్యాలు గురవుతూ ఉన్న పరిస్థితి. ఇవన్నీ కొంత గమనించుకున్నట్లయితే ఏదైనా కొంత జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి గల ఏ పదార్థాలు లోనకెళ్ళినట్లయితే దేహం ఆరోగ్యంగా ఉంటుందో అలాంటి విషయాలలో కొంత జాగ్రత్తలు వహించి కొంత ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క ఆహారాలు, సాత్వికమై ఉన్నటువంటి ఆహారము, రసాత్మకముగా ఉన్నటువంటి ఆహారాలు, రసాలు లోనగా పోవాలి. ఆ రసములు ఈ ఆకులలో కానీ, పండ్లలో కానీ, కూరగాయల్లో కానీ ఉంటాయి. రసాలు పూర్తిగా విరిగిపోయి వేరే రుచులుగా మారిపోయి కనుక లోనగా పోతే దానివల్ల దేహం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. శరీరం చాలా అమూల్యమైంది. దేహం సంపాదించుకున్నాం అంటే ఎంతో కాలం నానా తిప్పల బట్టి సంపాదించుకున్నాం. అర్థం కాని వ్యవహారం చాలామందికి కూడా 30 కోట్ల జీవకణాలు పురుషుడి నుంచి ఎరువడి స్త్రీ గర్భంలో ప్రవేశించినప్పుడు దాంట్లో ఒక కణం మాత్రమే గర్భగుడి ప్రవేశించి దాంట్లో ఆ యొక్క జీవదేవుడు దేహాన్ని పొంది వాడు బయటికి రావటం అని చెప్పనంటే మిగతా వాళ్ళంతా ఏమయ్యారు, ఎడిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి ఎట్నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ పరిణామం చూసినప్పుడు ఈనాడు ఈ దేహం కలిగి ఉన్నాము అని చెప్పనంటే ఆ దేహం రావటానికి మనకు ఎంతకాలం పట్టిందో అది అర్థం కాని వ్యవహారం. లోపల ఉన్న దేహాన్ని ఇట్లా ఆహార నాశనం చేసుకుని రుగ్మతలతో పాడు చేసుకుని ఉన్న శ్వాస కాస్త కోల్పోయి ఈ తనువును సాలించి పోయారు అని చెప్పనంటే ఒకవేళ మోక్షానికి పోతే మంచిదే. మరి ఆ మోక్షానికి పోవడం సాధ్యమైన పనేనా? ఇంత సులభంగా ఉన్న వ్యవహారమేనా? అది చాలా అంతర్ముఖ ప్రయాణం చేయాలి. జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలు దాటుకొని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు దాటుకొని పంచకోశాతీతమై ఉన్నటువంటి యొక్క స్వరూప సాక్షాత్కార విధానం పొందినటువంటి వాళ్ళకి ఇక ఈ దేహం రాలిపోయిన తర్వాత వాళ్ళు మరి బ్రహ్మైక్యం పొందే విధానం అంటుంది శాస్త్రం. అంత లెక్క నువ్వు ప్రయాణం చేసి ఉంటే కదా లోన ఉన్న కల్మషాలు, దాంతో సూక్ష్మ దేహంలో ఉన్న కల్మషాలు, కర్మవాసనలు, అజ్ఞాన సంబంధ, అవిద్యా సంబంధమై ఉన్న జీవత్వం ఇవన్నీ పెట్టుకుని ఈ దేహం నుంచి వెలువడిన తర్వాత మళ్ళా దేహాన్ని పొందాలన్న పరితపన ఒకవేళ కలిగినట్లయితే వాడు దేహాన్ని పొందాలంటే ఎంతకాలం పాటు మళ్ళీ అక్కడ పాటలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎన్నిసార్లు వాడు మళ్ళీ జీవకణాలుగా ప్రవేశించాలో, నీటిలో కలవాలో, మళ్ళా నానావస్థలు పడాలో తెలియని వ్యవహారము, ఎవరికి కూడా చెప్పుకోవడానికి అవకాశం లేని విధానము, ఏ చరిత్రాత్మకముగా అందేటువంటి యొక్క అంశాలుగా దీంట్లో మనకు గోచరించేటువంటివి కావు. వెనకాల ఏదో ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క ఒక అంశం కొనసాగుతూ ఉన్నది. అది మనకు కళ్ళకు కనెట్లుగా, కళ్ళతో చూసేట్లుగా అది కనపడేటువంటి యొక్క అంశముగా మాత్రం లేదు. కేవలం మనకి ఒక విచారణా విధానాలలో, వైజ్ఞానిక విధానాలలో, వేదాంత విధానాలలో ఏదో కొంతవరకు మహాత్ములు మనకి ఈ విషయం సమాచారం అందిస్తున్నారే కానీ అది వెనకాల ఏం జరుగుతుందో అది ఎవరికి కూడా ప్రకృతి మాత చూపించే విధానం కాదు. ఎన్నో జీవులు వెళ్ళిపోయా మనకంటే ముందు, రేపో మాపో వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నాం. ఈ వయసు పైబడి మృత్యువుకి దగ్గరైపోయి రేపో మాపో అన్న విధానాలుగా ఉన్నటువంటి విధానాలు కూడా కాలమును దుర్వినియోగం చేసుకునే విధానాలలో, కాలాన్ని వృధా చేసుకునే విధానాలలో జీవులు పోతూ ఉంటే తెలిసిన వాళ్ళు, దాని విషయంలో అవగాహన కలిగినటువంటి వాళ్ళు జాలి పడటం తప్ప మరొకటి చేయగలిగింది ఏమి లేదు. కాబట్టి కాలం చాలా విలువైంది, జీవితం చాలా విలువైంది. ఉన్న జీవితాన్ని, ఉన్న కాలాన్ని ఏదైనా మనం సద్వినియోగం చేసుకునే విధానంగా మనం ఆ యొక్క కాలాన్ని వాడుకోవాలి. జ్ఞానపరంగా, యోగపరంగా, జపపరంగా, తాత్విక పరంగా ఆ కాలాన్ని మనం వినియోగింపజేసుకుంటే ఏదైనా మన జీవితానికి ఒక పరమార్థం లాంటిది ఉంటుంది. లేదన్నట్లయితే వచ్చిన జీవులు వచ్చినట్లుగానే వెళ్ళిపోయి
ఆ తర్వాత పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆ జీవులకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా మన శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రాణం అనేటువంటి చాలా గొప్ప సహాయకారిగా అందరికీ ఉన్నది. మన దేహం పవిత్రంగా ఉండటంలో గల కారణం ఈ ప్రాణశక్తి, ప్రాణవాయువు. అలాంటి ఆ ప్రాణము సర్వేశ్వరుని యొక్క నియామకంలో చేరి ఉన్నది. ఆయన చేతుల్లో నుంచి జాలువారి ప్రవహిస్తూ ఉన్నది. కాబట్టి అట్టి ప్రాణం అనే దాన్ని మనం స్వామిగారు చెప్పిన మాట, ఊరక శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు అని స్వామి చెప్పిన మాట. నాసిక బురకలలో సంచరించేటువంటి యొక్క శ్వాసను మాత్రం మీరు గమనిస్తూ ఉండండి చాలు అని స్వామి చెప్పారు. ఇది సహజామనస్క రాజయోగ మార్గము అన్నారు. సహజామనస్క రాజయోగ మార్గము. ఇక్కడ ఏమిటంటే నువ్వు మనసు అనేది నువ్వు ఆపాలని చెప్పని శాస్త్రం చెబుతున్న అంశము కాబట్టి మనస్సుని ఆపటం అనేది ప్రధాన అంశం. తత్రైకాగ్రం మనఃకృత్వా ఇత చిత్తేంద్రియ క్రియ. తత్ర ఏకాగ్రం మనః, మనస్సుని ఏకాగ్రం చెయ్యి. మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచు. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ. కాబట్టి ప్రధాన అంశం ఏంటంటే మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచటం అనేది మన యొక్క అధీనంలో ఉన్నటువంటి బాధ్యత, మన యొక్క ప్రక్రియ. కాబట్టి మనస్సును ఆపు అనేది తప్ప శాస్త్రం చెబుతుంది, ప్రాణములు ఆపు అనేటువంటి మాట అంశము కాదు. ఎందుకంటే ఈ ప్రాణములు అనేటువంటివి దేహములో ఎంత వర్క్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నాం. కనుక శరీరములో మరి ఆ ప్రాణం గనక సంచారం గనక లేకపోయిందంటే కొన్ని లక్షల కోట్ల ఉత్పన్నమయ్యేటువంటి బ్యాక్టీరియా సంబంధ కణజాలం అంతా శరీరంలో అట్లా మిగిలిపోతాయి. మరి వాటిని ఎవరు తోటిపోయాలి బయటికి? ఇప్పుడు దేహం మీద ఏదైనా చెమట పోసి ఇతర ధూళి కణాలు పడి శరీరం కల్మష విధానంగా అయినట్లయితే ఏదో జలం తీసుకుంటున్నాం, జలం ద్వారా దేహాన్ని శుద్ధం చేసి సబ్బుల ద్వారా శుద్ధం చేసి ఏదో చేసుకుంటూ ఉన్నాం. దేహం మీద పడ్డ కల్మషాలు తొలగింపజేసుకోవటానికి ఈ ప్రక్రియ చేస్తూ ఉన్నాం. మరి ఈ లోపల శరీరం లోపల ఏ కల్మషాలు అనేటువంటివి పేరుకుపోయాయో, ఈ శ్వాస అనే దాన్ని బంధించు కూర్చున్నావో, ఆ మిగిలినటువంటి యొక్క కణజాలాన్ని వాటిని ఎట్లా కడిగి శుద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని శుద్ధం చేయటానికి సర్వేశ్వరుడు ఈ ప్రాణవాయువు అనేటువంటి దాన్ని వ్యానవాయువు యొక్క రూపముగా సంచారం చేయి శుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ శరీరానికి ఈ యొక్క ప్రాణం అనేది చాలా ముఖ్యమై ఉన్నటువంటి వస్తువు. నీ బ్రతుకు కానీ నీ దేహం ఆరోగ్యంగా ఉండటానికి కానీ ఇది ముఖ్యమై ఉన్నటువంటి వస్తువు. కాబట్టి నువ్వు దాని జోలికి పోమాక అంటారు. ఇది ముఖ్యంగా స్వరాజ్య ఆశ్రమంలో స్వామిగా చెప్పేటువంటి మాట. దాని జోలికి పోమాక. అదొకవేళ ఆగాలిసి వస్తే, ఆపాలిసి వస్తే అది సర్వేశ్వరుడు చూసుకుంటాడు. అది నీకు సంబంధించిన అంశము కాదు. ఒకవేళ శ్వాస ఏమన్నా ఆపాలిసి వస్తే, దానిని పూర్తిగా నిరోధింపజేయాల్సి వస్తే అది సర్వేశ్వరుడు చేసుకునే పని. ఆయన చేస్తే మనకు యోగ సమాధి అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి మనం చేయాల్సిన పని ఏమిటని చెప్పానంటే, మన యొక్క అధ్యయనములో లేదా సూక్ష్మ దేహము యొక్క ఆశ్రయములో, గుర్తుపెట్టుకోండి, సూక్ష్మ దేహము యొక్క ఆశ్రయములో ఉన్నది మనస్సు. స్థూల దేహము యొక్క రక్షణలో ఉన్నది శ్వాస. ముఖ్యంగా సర్వేశ్వరుని యొక్క అధ్యయనములో ఉన్నది స్థూల దేహం యొక్క రక్షణకు అవసరముగా ఉన్నటువంటి శ్వాస. కాబట్టి దాని జోలికి నువ్వు బొమాక అన్నారు. ఒకవేళ పోతే ఆ గమనాన్ని మాత్రమే నువ్వు గమనిస్తూ ఉండు చాలన్నారు. వచ్చే పోయే శ్వాసలను గమనిస్తూ నువ్వు ఉండటమే చేయాల్సిన పని. ఎందువల్ల ఆ విధంగా పెట్టడం కారణం ఏంటంటే, ఈ మనసు అనేటువంటి యొక్క దాంట్లో ఆలోచనలు అనేటువంటివి రాకుండా ఉండాలని చెప్పి అన్నట్లయితే, ఆ శ్వాస గమనం అనేటువంటి పనిలో ఉన్నట్లయితే రెండో పని సాగే అవకాశాలు లేవు. మనస్సు ఎప్పుడూ కూడా రెండు పనులు చేయదు, ఒకే పని చేస్తుంది. కాబట్టి ఈ శ్వాస వస్తూ ఉన్నది, పోతూ ఉన్నది, వస్తూ ఉన్నది, పోతూ ఉన్నది. ఆ గమనం యొక్క సంబంధమై ఉన్నటువంటి ఉనికిలో ఆ శ్వాస మనస్సు ఉన్నట్లయితే
ఇక అది ఆలోచనలు చేసే పని ఉండదని చెప్పి అన్నారు. దాని ద్వారా మనస్సు సంకల్పరాహిత్యముగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. నిస్సంకల్ప స్థితి అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సు అనేది నువ్వు జయించాలి, మనస్సు అనేది నీ అధీనంలోకి తెచ్చుకోవాలి, మనస్సు నీ యొక్క వశం కావాలి అన్నదే ప్రధానాంశము తప్ప ఈ శ్వాసను ఆపటం అనేటువంటిది అది ప్రధానాంశముగా పెట్టలేదు. ఎక్కడ చూసినా భగవద్గీతలో పరమాత్మ చెప్పింది మనస్సును మాత్రం నిగ్రహించు అన్నాడు తప్ప శ్వాస యొక్క నిగ్రహణ విషయంగా చెప్పింది కాదు. నీ వంతు నువ్వు ఆపాల్సింది మనస్సు. నీ సూక్ష్మ దేహములో చేరి ఉన్న వస్తువుకు మనస్సును ఆపటమే నీ యొక్క పని. ఆ తర్వాత మరి యోగ సమాధానపడేటువంటి యొక్క అంశమును అపేక్షించి ఉన్నాం కాబట్టి సంకల్ప రాహిత్య విధానంలో నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసే వల్ల ఉన్నాం కనుక నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేవాడు బ్రహ్మమునే పొందుతాడు. ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేసేవాడు విశ్వమును పొందుతాడు. ఎందుకు రెండే ఉన్నాయి కాబట్టి వస్తువులు కనుక ప్రవృత్తి మార్గము యొక్క సంబంధమై ఉన్నటువంటి ప్రాప్తి స్థానం విశ్వం, నివృత్తి మార్గ విధానంలో ప్రాప్తి స్థానమై ఉన్నటువంటిది బ్రహ్మం. కాబట్టి సంకల్పములు అనబడేటువంటి వాటను ఆపటం అనేటువంటి యొక్క అంశమే నివృత్తి మార్గ సంబంధం. అది ఎందుకంటే సంకల్పములు అనేటువంటివన్నీ కూడా ప్రవృత్తి వ్యవహారానికి హేతువై ఉన్నాయి. ఏ వ్యవహారమైనా సంకల్పం లేకుండా ఏ పని సాగదు, ఏ వ్యవహారం సాగదు, ఏ పని చేయరు. కాబట్టి ఈ సంకల్పములు అనబడేటువంటివన్నీ కూడా వ్యవహారానికి సంబంధించి ఉన్నటువంటివి కాబట్టి ఇక్కడ వ్యవహారము నుండి బయటపడి పారమార్థికమగు వస్తువును చేరుకోవటానికి ఉన్నటువంటి అంశము గనక ఆలోచనలు పూర్తిగా ఆపేయి అన్నారు. కనుక ఆలోచన రహిత విధానంగా మనసు కాగలిగితే అది నివృత్తి వైపుకు ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ నివృత్తి విధానంగా ప్రయాణం అయ్యేటువంటి బాటలో ఈ శ్వాస కూడా వాళ్ళకి తోడవుతుంది. నువ్వు ఎప్పుడైతే మనసు అనేటువంటి వస్తువును ఆపటం ఆరంభం చేశావో, మనస్సు ధ్యానములో పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఏర్పడుతుందో దాన్ని గమనించిన సర్వేశ్వరుడు కూడా ఆ శ్వాసను కూడా ఆపేటువంటి విధానములో ఆయన పూనుకుంటాడు. శ్వాసను ఆపేటువంటి పనిగా ఆయన పెట్టుకుంటాడు. మనస్సును ఆపటం అనే పని నువ్వు పెట్టుకున్నావు కాబట్టి ఆయన పెట్టుకుంటాడు. శ్వాసను మనస్సును ఆపటం అనేటువంటి పని నువ్వు పెట్టుకున్నావు కాబట్టి శ్వాసని ఆపటం అనేటువంటి పని ఆయన పెట్టుకుంటాడు. ఎప్పుడైతే నీ పని ఆయన పని ఇరువురి పని సఫలీకృతం అయ్యిందో దాని ద్వారా ఇటు జీవుడు అటు ఈశ్వరుడు ఈ రెండింటికి అతీతమై ఉన్నటువంటి జీవేశ్వరులకు అతీతమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మమును పొందటం జరుగుతుంది. ఇది భగవద్గీతలో పరమాత్మ చెప్పిన మాట. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. యస్మా అక్షరం అతీతః అక్షరాదపి చ ఉత్తమః. క్షర పురుషుడికి అక్షర పురుషునికి అతీతమై ఉన్నటువంటి స్వరూపమే పురుషోత్తముడు బ్రహ్మము అన్నారు. కాబట్టి ఇక్కడ నివృత్తి విధానములో బ్రహ్మమును పొందేటువంటి జీవుడు బ్రహ్మమును పొందేటువంటి విధానములో జీవుడు తన వంతు పని తాను చేయగా ఆ జీవుడికి సర్వేశ్వరుడు కూడా తోడై తన వంతు పని తాను చేస్తాడు. కాబట్టి మనస్సును ఆపటం అనేటువంటి విషయంలో వీడు జాగ్రత్త పడ్డాడు. దాన్ని గమనించి శ్వాసను ఆపటం అనేటువంటి పని ఆయన పెట్టాడు. ఈ మనస్సు శ్వాస రెండు ఆగిపోయినప్పుడు జీవేశ్వరులకు అతీతమై ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మస్వరూపాన్ని పొందటం జరుగుతుంది. కాబట్టి ప్రకారముగా ప్రాణాపానములను నిరోధించి ప్రాణాయామం చేసేటువంటి విధానమంతా కూడా అది యమ నియమ ఆసన ప్రాణాయామ అన్నారు. ఇవి బాహ్యాంగములుగా చెప్పినటువంటి అంశము. ఈ ఆసనములు కూర్మాసనము, కుకుటాసనము, మయూరాసనము, శరభాసనము, శీర్షాసనము, హలాసనము, ఆ ఆసనం ఈ ఆసనం మొత్తం ఎన్నున్నాయి ఆసనాలు అని చెప్పనంటే 84 లక్షల రకాల ఆసనాలు అని చెప్పని అంటారు. అన్నీ వేసే అవకాశాలు కాదు. వయసులో ఉన్నప్పుడైతే ఒక 50-60 వేయవచ్చు.
వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొన్ని అనుకూలంగా పడుకుని వేసేవి, కూర్చుని వేసేవి, నుంచుని వేసేవి కొన్ని ఉన్నాయి. అంతవరకు వేసుకున్నట్టు దేహం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి అవి వేసిన తర్వాత ప్రాణాయామం అనేది అంతవరకు చేసుకోవాలి తప్ప ధ్యానం అనేటువంటి విధానములో ఆ ప్రక్రియ కాదు. అది కేవలం అందువల్ల పతంజలి కూడా మరి బాహ్యాంగములుగా చెప్పి అంతరాంగ విషయాలు వచ్చినప్పుడు ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నారు. ఆ ధ్యానం ఏంటంటే ధ్యానం నిర్విషయం మనస్సులో ఏ సంకల్పం లేకుండా చేసి ప్రయాణం చేసే విధానం కాబట్టి దాని కాడ ఈ శ్వాస యొక్క అంశాన్ని చక్కగా సర్వేశ్వరుడు మనకు తోడై మనం మనస్సును ఆపినప్పుడు శ్వాసను కూడా స్వామివారు ఆపి రెండింటినీ కూడా కైవల్యంలో లయింపజేసి యోగ సమాధి అనేటువంటి అంశాన్ని పొందింపజేస్తున్న విధానము. అందువల్ల మీకు పరమాత్మ కూడా భగవద్గీతలో మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే మాయాం ఏతాం. కనుక నా ద్వారానే మీరు ఈ యొక్క మాయను దాటి, ఈ శ్వాసను దాటి, మనసును దాటి అతీతమై ఉన్న బ్రహ్మస్వరూపాన్ని మీరు పొందగలుగుతున్నారు నా అనుగ్రహం వల్ల అని స్వామి గారు చెప్తారు. కాబట్టి ఆ ప్రకారముగా అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథాపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.